wish to structure. What I'm going to teach you? Wish to structure. Wish to. Okay. I would like to explain. Listen carefully. Today I would like to teach you, Amma Surya Kumari, wish to. What am I going to teach you? Wish to. Yes. Why should we learn this structure? Let's see. Wait. Wish. Wish to. This is the structure. What is this? Wish to. Subject place. Wish. And third person singular before third person singular. Wish to. Place. V1 place. Object. This is the frame. What is this? Subject place wish. Wishes to place V1 place object. మీకు కలవాలని ఉంది, మాట్లాడాలని ఉంది, ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది, అబ్రాడ్లో జాబ్ చేయాలని ఉంది, అండ్ నేను డాక్టర్ అవ్వాలని ఉంది అని అనుకుంటాం చూడు, అప్పుడు విష్ టు స్ట్రక్చర్ యూజ్ చేయాలి. నేను హైదరాబాద్లో జాబ్ చేయాలని ఉంది అని అంటాం, అప్పుడు విష్ టు స్ట్రక్చర్ యూజ్ చేయాలి. నేను జాబ్ చేయాలని అనుకుంటున్నాను అన్నావు అనుకో, అది వాంట్ టు స్ట్రక్చర్. అనుకుంటున్నాను వేరు, నేను చేయాలని ఉంది వేరు. ఇది నీ ఇష్టం. నేను ఇక్కడ పని చేయాలని ఉంది. చాలా రోజులతోటి, చాలా కాలం నుండి ఇంగ్లీష్ రాక ఎంతో బాధపడుతున్నాను. సార్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది, నాకు మీతో మాట్లాడాలని ఉంది సార్, నేను ఎట్లా కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలో నేను మీతో మాట్లాడాలని ఉంది సార్ అని ఇటువంటి సెంటెన్సెస్ ఏ విష్ టు స్ట్రక్చర్లో మాట్లాడాలి. Did you understand? See, look at the board. What are the subjects? I, you, they. Yes, I, we, you, they. Yes. Wish. Next, before third person singulars. KCR. Next, wishes. See. wishes. ఓకేనా? నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది, ఎట్లా చెప్పాలి? ఐ విష్ టు లెర్న్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉందంటే ఎట్లా చెప్పాలి? ఐ విష్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ విష్ టు. యాక్సెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? సి, ఇంగ్లీష్ చాలామంది నేర్చుకుంటారు కానీ యాక్సెంట్ మీద ఫోకస్ చేయరు. యాక్సెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సి, ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే. ఇది ఇట్లా ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత కూడా నువ్వు యాక్సెంట్తో మాట్లాడకపోతే ఎంఎన్సీలో అందరు పరిశాన్గా చూస్తారు. ఓకేనా? యాక్సెంట్తో మాట్లాడే స్టైల్గా. ఓకేనా? ఇదే రైట్ టైం. ద వండర్ఫుల్ ప్లాట్ఫామ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ హియర్ టు ఇంక్రీజ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఆర్ వేస్టింగ్ దేర్ వాల్యుబుల్ టైం. See, I want you to increase your communication skills. I want you to speak fluently. Please don't waste your valuable time, okay? Just listen here. I wish to learn English means నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది. నెక్స్ట్, we wish to eat biryani. We wish to eat biryani. మాకు బిర్యానీ తినాలని. Next, you wish to walk with Wipro. You wish to work with Wipro. You may get it out. సార్ ఇక్కడ ఇన్ని యూజ్ చేయాలి కదా, ఇన్ను వాడాలి కదా, ఇక్కడ ఎందుకు విత్ వాడారు? ఈనండి, ప్రైవేట్ సెక్టార్స్ వస్తే ప్రైవేట్ సెక్టార్లో నువ్వు పని చేసినప్పుడు ఇన్ అనొద్దు, విత్ వాడాలి. గవర్నమెంట్ సెక్టార్లో పని చేసినప్పుడు ఇన్ వాడాలి. డిడ్ యూ అండర్స్టాండ్ వెల్? నైస్. యూ విష్ టు వర్క్ విత్ విప్రో అంటే అర్థం ఏంటిది? నీకు విప్రోతో పని చేయాలని, లేకుంటే విప్రోలో పని చేయాలని ఉంది. నెక్స్ట్, దే విష్ టు ప్లే చెస్. దే విష్ టు ప్లే చెస్ అంటే అర్థం ఏంటిది? వాళ్ళకి చెస్ ఆడాలని. నెక్స్ట్, ఈ విషెస్ టు become a doctor. He wishes to become a doctor.
అతనికి డాక్టర్ అవ్వాలని ఉంది. నెక్స్ట్ షీ విషెస్ టు కమ్ అండ్ walk with us. ఆమెకి ఇక్కడికి వచ్చి మనతో పని చేయాలని ఉంది. ఓకేనా? నెక్స్ట్ కేసీఆర్ విషెస్ టు work as the చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. కేసీఆర్ గారికి ముఖ్యమంత్రిగా పనిచేయాలని ఉంది. ఇటువంటి ఈ స్ట్రక్చర్ని ఏదైనా చేయాలని ఉంది, మాట్లాడాలని ఉంది, కలవాలని ఉన్నప్పుడు ఈ స్ట్రక్చర్ వాడాలి. డిడ్ యూ అండర్స్టాండ్ వెల్? ఇప్పుడు వీటికి హెల్పింగ్ వర్బ్స్ క్వశ్చన్స్ మీకు తెలుసు కదా, డూ డస్ హెల్పింగ్ వర్బ్స్. ఓకేనా? ఈ స్ట్రక్చర్ని మీరు డూ డస్ మీద ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ కీప్ సబ్స్క్రైబింగ్ దిస్ ఛానల్. థ్యాంక్స్ అ లాట్.